అమర్ ఆరు చనిపోయిన మలుపురాయి దగ్గర నిలబడి ఆ వాతావరణాన్ని చూసుకుంటూ ఆరుని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆరు, ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తున్నాను. నీ చావుకు కారణమైన వాళ్ళని పట్టుకుందామని చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రతి సంవత్సరం కూడా పట్టుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరమైనా పట్టుకోగలనా అని అమర్ అనుకుంటూ ఉంటే మనోహరి ఇదంతా కారులో కూర్చొని చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే లారీ డ్రైవ్ చేసుకుంటూ బాబ్జీ అమర్ వైపే దూసుకు వస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న గుప్తా గారు, మహర్షి ఆ దుండగుడు ఇటువైపే దూసుకువస్తున్నాడు, అమర్ని గుద్దేస్తాడేమో, ఏదో ఒకటి చేయండి మహర్షి అని గుప్తా గారు చెప్తూ ఉంటే, ఎందుకు గుప్తా నీకు అంత తొందర, నువ్వు కేవలం వీక్షింపము అని నారదుడు చెప్తాడు. అయితే అప్పుడే అమర్ని చంపటానికే బాబ్జీ దూసుకువస్తూ ఉంటే లారీ అదుపు తప్పి బాబ్జీ చెట్టుకు గుద్దేస్తాడు. దాంతో రక్తపు మడుగులో పడిపోయి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇదంతా చూస్తున్న అమర్ వెంటనే పరుగులు పెడుతూ బాబ్జీ బాబ్జీ అంటూ బాబ్జీ దగ్గరికి వస్తారు. ఇక మనోహరి కారు దిగి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటుంది. దాహం దాహం, అమర్ సార్ మీరా, నన్ను కాపాడండి అని బాబ్జీ చెప్తుంటే, వాటర్ తీసుకురా అని అమర్ డ్రైవర్కి చెప్తాడు. అలా వాటర్ తాగు బాబ్జీ అని అమర్ దగ్గరుండి తాగిస్తూ ఉంటాడు. బాబ్జీ హాస్పిటల్కి వెళ్దాం అని అమర్ చెప్తుంటే, సార్ మీరు చాలా మంచివారు సార్, నేను మీకు అన్యాయం చేశాను సార్, కానీ మీరేమో నన్ను కాపాడాలని చూస్తున్నారు, మీ మంచితనం చాలా గొప్పది సార్, చాలా గొప్పదని బాబ్జీ చెప్తూ ఉంటాడు. సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి సార్, నేను చాలా చెడ్డవాడిని, మీ ఆరు మేడంని చంపింది నేనే సార్, నేనే అని, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్ అని బాబ్జీ చెప్తుంటే, అది నాకు తెలుసు, నీతో చేయించింది ఎవరో చెప్పు బాబ్జీ అని అమర్ అంటాడు. సార్ చెప్తాను సార్, నాతో చేయించింది ఎవరంటే అని బాబ్జీ నసుగుతూ ఊపిరి అందక చాలా సతమతమవుతూ ఉంటాడు. బాబ్జీ నువ్వు మాట్లాడుతూనే ఉండు, నువ్వు స్పృహ కోల్పోకు అని అమర్ చెప్తూ ఉంటాడు. అయినా కూడా బాబ్జీ స్పృహ కోల్పోతూ ఉంటాడు. చెప్పు బాబ్జీ చెప్పు, ఎవరు నీతో అది చేయించింది, పేరు చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటే, మా మనోహరి అని పేరు చెప్పేసి స్పృహ కోల్పోతాడు. దాంతో అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ మనోహరియా అని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న గుప్తా గారు, అయ్యో మహర్షి, మనోహరి అన్న పేరు మాత్రమే చెప్పాడు, కానీ ఆ అమరేంద్రునికి ఎలా అవగతం అవుతుంది, ఆ దుష్టపాలికే ఇదంతా చేయించిందని అవగతం అవుదు కదా, కేవలం పేరు మాత్రమే చెప్తే ఎలా, మొత్తం చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని అడుగుతూ ఉంటే, ముందు ముందు ఇంకా చాలా ఉంది, చూస్తూ ఉండు గుప్తా అని నారదుడు అంటాడు. ఇదంతా చెట్టు చాటు నుంచి చూస్తున్న మనోహరి, అయ్యో నా పేరు చెప్పి వాడు అలా స్పృహ కోల్పోయాడు, అసలు ఆరుని చంపించోటే వాడు ఇలా యాక్సిడెంట్ జరగటం ఏంటి, ఇదంతా కాకతాళీయమా లేకుంటే నాకు మూడిందా, అంటే నా టైం దగ్గర పడిందా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. డ్రైవర్ త్వరగా రా, మనం బాబ్జీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అమర్ కేకలు పెడుతూ, మనోహరి ఏంటి, మనోహరి పేరు చెప్పి స్పృహ కోల్పోయాడు ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. రాథోడ్ హాల్లో ఫోన్ చూసుకుంటూ ఉంటే బాగి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మిస్ అమ్మ నీకు ఫోన్ వచ్చింది, వచ్చి మాట్లాడు అని రాథోడ్ కేకలు పెడుతూ ఉంటే, అబ్బా ఎవరో నువ్వే చూడు రాథోడ్ అని బాగి అంటుంది. మిస్ అమ్మ అది నీ పర్సనల్ మిస్ అమ్మ, నేను ఇలా ఫోన్ చూసి ఎత్తి మాట్లాడతాను, నువ్వే వచ్చి మాట్లాడు అంటే, నాకు పర్సనల్ ఏముంటుంది రాథోడ్, నాకు ఫోన్ చేస్తే కర్ణ చేస్తుంది, లేకుంటే మా నాన్న చేస్తాడు, అంతే కదా అని బాగి అంటుంది. అప్పుడప్పుడు మా సార్ దగ్గర నుంచి కూడా నీకు ఫోన్ కాల్స్ వస్తాయి మిస్ అమ్మ అని రాథోడ్ అంటే, ఆయన నాకెందుకు ఫోన్ చేస్తాడు రాథోడ్, చేస్తే ఆ మనోహరికి చేస్తాడు కానీ అని బాగి వచ్చి ఫోన్ చూస్తుంది. అయితే అమర్ దగ్గర నుంచే ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో ఇక బాగి చాలా సంతోషంగా, రాథోడ్ 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 ఇలా రా అని కేకలు పెట్టడంతో ఆరు ఫోటో దగ్గరికి వచ్చి రాథోడ్ నిలబడి ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ అని రాథోడ్ అడగటంతో, ఆయన దగ్గర నుంచే నాకు ఫోన్ కాల్ వస్తుంది, చూడు రాథోడ్ చూడు, నా కోసం ఆయన ఫోన్ చేశాడు అని బాగి ఫోన్ చూపిస్తూ ఉండటంతో, ఇంకెందుకు ఆలస్యం మిస్ అమ్మ, ఫోన్ చేసి మాట్లాడు అని రాథోడ్ కూడా చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక బాగి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమండి చెప్పండి అని అనగానే, బాగి ఎలా ఉన్నావు, పిల్లలు ఎగ్జామ్ బాగా రాశారా అని అమర్ అడుగుతూ ఉంటే, బాగున్నామండి, పిల్లలు కూడా ఎగ్జామ్ చాలా బాగా రాశారని బాగి చెప్తుంది. అమర్ హాస్పిటల్ బయట నిలబడి ఇలా బాగికి ఫోన్ చేస్తూ ఉంటాడు.
ఎక్కడున్నావు బాగి అని అమర్ అడగటంతో నేను ఇంట్లోనే ఉన్నానండి చెప్పండి అని బాగి అంటుంది. ఎక్కడున్నారండి? మీరు అక్క పిల్లలు కలిసి ఉన్న ఇంట్లో మీరు ఇప్పుడు ఉన్నారా అని బాగి అడగటంతో లేదు బాగి, మీ అక్క చనిపోయిన చోట్లో ఉన్నాను. అయితే అక్కడ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, అతను స్పృహ కోల్పోయాడు, హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అమర్ చెప్తుంటే అయ్యో అవునా, అదే యాక్సిడెంట్ స్పాట్లో ఉందండి, జాగ్రత్త అని బాగి చెప్తుంది. లేదు బాగి, మీ అక్కని అది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా చంపారని వాళ్ళు చెప్తేనే నేను చేశానని అతను చెప్పాడని అమర్ చెప్తుంటే ఎవరండి, పేరు చెప్పారా అని బాగి అంటుంది. మనోహరియే ఇదంతా చేసిందని చెప్తున్నాడు, కాకపోతే మనోహరి ఫోను నాకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇంట్లో ఉందా, ఫోన్ ఇవ్వు అని అమర్ అంటే మనోహరి ఇంట్లో లేదండి, బయటికి వెళ్ళి బాగి చెప్తుంది. అయితే అతడు పూర్తిగా చెప్పలేదు బాగి, మనోహరి పేరు చెప్పి స్పృహ కోల్పోయాడు, నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఇంకా డాక్టర్ అయితే స్పృహ రాలేదని చెప్తున్నారు. అసలు మనోహరియే ఆరుని చంపమని చెప్పిందా, లేకుంటే మనోహరికి నిజం తెలుసని అతను చెప్పాడా అన్నది నాకేమీ అర్థం కావటం లేదు. తెలుసుకుందామని అనుకుంటే అదే ఫోన్ ఏమో మనోహర్ది కలవటం లేదు అని అమర్ చెప్పటంతో ఏమండి, ఒక క్లూ అయితే దొరికింది కదండి, అన్ని నిజాలు బయటికి వస్తాయి, మీరు ఆ క్లూ ఆధారంగా మొత్తం తెలుసుకోండి అని బాగి చెప్తుంది. అదే బాగి, మీ అక్కని చంపిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను, నిజం తెలుసుకొనే తీరుతాను, అది మనోహరియా కాదా అన్నదే నాకు ఇప్పుడు చాలా సందిగ్ధంగా ఉంది అని అమర్ చెప్తాడు. ఏమండి, డాక్టర్లు అతనికి స్పృహ వస్తుందని చెప్పారు కదా, కాసేపు మీరు అక్కడే వెయిట్ చేయండి, ఎక్కడికి వెళ్ళకండి, అతను నిజం చెప్పిన తర్వాత తెలుసుకొని వెళ్ళండి అని బాగి చెప్పడంతో అలాగే బాగి అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది మిస్ అమ్మ అని రాథోడ్ అడగటంతో ఆయనకి ఈ రోజుతో నిజం తెలిసిపోతుంది, ఆ మనోహరి పాపం పండింది, అక్క చనిపోయిన ప్లేస్లోనే ఎవరో ఒక రౌడీకి యాక్సిడెంట్ అయ్యిందంట, అతను స్పృహ కోల్పోయాడు, మనోహరి పేరు చెప్పాడంట రాథోడ్, నిజంగా అన్ని నిజాలు ఈ రోజుతో బయటికి వచ్చేస్తాయి అని బాగి చెప్పడంతో అవును మిస్సమ్మ, అప్పుడే ఆ మనోహరికి పాపం పండింది కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయని రాథోడ్ చెప్తాడు. అక్క, నువ్వు ఆ మనోహర్ని ఫ్రెండ్ అని చెప్పి నమ్మి ఇంట్లో చేరతీసావు, ఆశ్రయం ఇచ్చావు, కానీ నిన్నే చంపించింది కాబట్టి మనోహరికి పాపం పండిన రోజు, జైలు శిక్ష పడిన రోజే నీ ఆత్మకి పూర్తి శాంతి జరుగుతుంది అక్క, ఇది నువ్వే దగ్గరుండి అంతా చేయిస్తున్నావా అక్క అని బాగి ఆరు ఫోటోను చూసి మాట్లాడుతూ ఉంటే అవును మిస్ అమ్మ, అరుంధతి మేడమే సార్కి నిజం తెలిసేలా ఇలా చేస్తుందని రాథోడ్ చెప్తాడు. అమర్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఆరు చనిపోయిన స్పాట్ దగ్గరికి కారులో వెళ్తూ ఉంటాడు. డాక్టరు ఇప్పుడప్పుడే ఆ రౌడీకి స్పృహ రాదని చెప్పడంతో నేను అక్కడి నుంచి వచ్చేశాను, మనోహరియా లేకుంటే మనోహరికి కేవలం నిజం మాత్రమే తెలుసా, నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ అక్కడికి రాగానే అక్కడ ఇన్స్పెక్టర్ ఇంకొక పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు. చూడు డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు అని అమర్ నేరుగా ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తారు. ఏంటి సార్, మీ మేడ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చారా అని ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే మర్చిపోతేనే కదా గుర్తుకు చేసుకునేది, నేనెప్పుడు ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటాను అని అమర్ చెప్తాడు. ఈరోజు నా భార్య చనిపోయిన రోజు, అందుకే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తుంటానని అమర్ చెప్తాడు. ఇందాక ఆ రౌడీకి ఇక్కడే యాక్సిడెంట్ అయ్యింది, నా భార్య చనిపోయిన ప్లేస్లోనే అని అమర్ చెప్తుంటే అవును సార్, అప్పట్లో మీ భార్య కేసుని నేనే కదా టేకప్ చేశాను, మీ భార్యది ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్ అని చెప్పటంతో అవును, అదైతే ఎవరు చేయించారు ఇదంతా అని అమర్ అడగటంతో ఇంకెవరు సార్, మీ మేడం వాళ్ళ ఫ్రెండ్ ఆ మనోహరియే, మీ ఇంట్లోనే ఉంటుంది కదా, ఆ మనోహరియే ఇదంతా చేయించింది అని అతను చెప్పగానే ఇక అమర్ ఒక్కసారిగా ఏంటి మనోహరియా అని కుప్పకూలుతూ ఉంటాడు. మళ్ళీ మనోహరి ఇదంతా చెట్టుచాటు నుండి మొత్తం వింటూ ఉంటుంది. అందుకే రానున్న ఎపిసోడ్లో అమర్ని యాక్సిడెంట్ చేసేస్తుంది. మరి అమర్ గతం మర్చిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో